కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రేయింబాలు శ్రమిస్తున్నారని మంత్రి సవిత అన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించిన సవిత, బీసీలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ కార్యకర్తలను జగన్ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి పారదర్శకంగా వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించే వైసీపీ రాజకీయాలను ప్రజలు తిప్పుకొట్టి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. తన రాజకీయ ప్రయాణంలో బుద్ధా వెంకన్న కీలక పాత్ర పోషించారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ అభ్యున్నతికి బుద్ధా వెంకన్న కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన పనితీరుపై నమ్మకంతోనే సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారని కేశినేని శివనాథ్ తెలిపారు. మెగా డిఎస్సీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. డిఎస్సీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిఎస్సీకి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా, లిఖితపూర్వకంగా పూర్తి స్పష్టత ఇచ్చిందని బోండా ఉమా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమైన బ్రిడ్జ్ కోర్సును కూడా వైసీపీ నాయకులు పేకాటతో పోల్చడం వారి అవగాహన లేమికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని స్పష్టం చేశారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమినీ అసోసియేషన్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన బ్లడ్ బ్యాంకుకు అవసరమైన పరికరాలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని, ప్రజారోగ్యానికి సహకరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డిఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైస్ కేంద్రం విశేషంగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సాంకేతికత సహకారం, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తూ రైస్ కేంద్రం ఒక ప్రత్యేక గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్గా ఎదుగుతుందని చెప్పారు. విజయ డైరీ పాల ధరలను పెంచి 4 నెలలు కూడా గడవక ముందే మరోసారి ధరలు పెంచడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పాల ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పాల ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ఆరోపించారు. తెలంగాణలో చేపడుతున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోత పథకంలో కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. వైద్య సీట్ల ప్రవేశాల్లో రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్న జీవో 102ను రద్దు చేసి పాత జీవో 151ను కొనసాగించాలని కోరారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బియ్యం పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని పొగడటంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై చూపాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సూచించారు. విజయ డైరీ పాలధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజలపై అదనపు భారం మోపితే సిపిఐ ఉద్యమిస్తుందని ఈశ్వరయ్య హెచ్చరించారు.